ప్రస్తుతం మనం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి అయాన్ డిజిటల్ కేంద్రం దగ్గర ఉన్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున డిఎస్సి పరీక్షలు రాయడానికి విద్యార్థులు వివిధ జిల్లాల నుంచి వచ్చారు. ఒకవైపు విద్యార్థులు బిజీగా ఎగ్జామ్స్ రాస్తుంటే మరొక వైపు ఒక అద్భుతమైన దృశ్యం మనకి కనిపిస్తుంది. చక్కగా వాళ్ళ మదర్ ఎగ్జామ్కి వెళ్తే చిన్న పాప ఇక్కడ వాళ్ళ అమ్మమ్మతో కలిసి ఉయ్యాలలో సేద తీరుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. ఎగ్జాక్ట్గా ఎగ్జామ్ కేంద్రం పక్కనే ఉన్నటువంటి ఒక చెట్టు కింద చక్కగా ఒక ఉయ్యాల కట్టి వాళ్ళ అమ్మమ్మ ఆ మనవరాలని ఆడిపిస్తుంది. ఒకసారి మాట్లాడదాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, అసలు ఎవరి కోసం ఇక్కడికి వచ్చారు? అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఐజే నుండి వచ్చినాం మేడం. ఓకే, ఎవరు ఎగ్జామ్ రాస్తున్నారా? నా కూతురు మేడం. ఓకే, సరస్వతి మేడం. సో ఇప్పుడు ఏంటి, పాపకి ఏకంగా ఇక్కడ తీసుకొచ్చేసారు, ఇంటి దగ్గర ఉంటుందా? ఇంటి దగ్గర ఉండదని వచ్చేసినాం సార్ మేడం. ఇప్పుడు 2 గంటలు ఇక్కడే ఉంటారా? అవును సార్, అవును మేడం. ఏకంగా చక్కగా ఉయ్యాలే కట్టేశారు ఇంటిలాగా. ఇంట్లో కూడా ఇట్లనే మేడం. అంటే ఇప్పుడు ఆమె ఎగ్జామ్ రాస్తుంది, ఓకే, మీరు ఇంట్లో ఉండొచ్చు కదా పాపని చూసుకొని. అదే తల్లిని ఎక్కువసేపు ఇడిచిపెట్టి ఉండదు మేడం, పాలు మర్చిపోయాలి కదా అట్లా. ఎన్ని మంత్స్ పాపకి? 11వ నెల. అంటే ఇంకా సంవత్సరం అవ్వలేదు. ఇంకా సంవత్సరం. ఏం పేరు పాపది? ప్రణీత. ఓకే, మరి ఏడుస్తుందా ఈ 2.5 గంటల పాటు ఉంటుందా? ఉంటే ఊకుంటుంది మేడం. ఓకే, సో ఎప్పుడు ఎన్ని గంటలకు బయలుదేరారు అమ్మ ఇంటి నుంచి? ఊరు నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరినాం. నైట్ ఇక్కడే ఉన్నారా? నైట్. ఓకే, మళ్ళీ మధ్యాహ్నం ఉందా ఎగ్జామ్? ఓన్లీ ఇప్పుడేనా? పొద్దున ఒకటే ఉంది మేడం. మంగళవారం అయితే మధ్యాహ్నం ఉంది మేడం. మంగళవారం మళ్ళీ వస్తారా? అవును మేడం, రావాలి. అంటే మొత్తం వాళ్ళ అమ్మ ఎగ్జామ్ రాస్తే మీరు కూడా ఇక్కడికి రావాల్సిందే ఇంకా పాపని తీసుకుని. అవును మేడం. ఓకే, సో సరే అమ్మ, నిజంగా మీరు గ్రేట్. చాలామంది పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తామన్నా లేదంటే పెళ్ళైన తర్వాత చదువుకుంటామన్నా ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉండరు. ఎందుకు లేదు, అంత చిన్న పాప ఉంది కదా చూసుకో, ఇప్పుడు నీకు చదువు ఎందుకు, ఎగ్జామ్ ఎందుకు అంటారు. కానీ తన బిడ్డ ఏంటమ్మా, సరస్వతి కదా, తన బిడ్డ సరస్వతి ఎగ్జామ్ రాస్తుందంటూ ఏకంగా జోగులాంబ గద్వాల నుంచి నిన్న రాత్రి ఇక్కడికి ప్రయాణమై వచ్చారు. అయితే చిన్న పాప 11 నెలలు ఉన్నటువంటి పాప మళ్ళీ ఏడుస్తుందేమో వాళ్ళ అమ్మ దూరంగా ఉంటాయి అని చెప్పేసి ఏకంగా ఎగ్జామ్ కేంద్రం దగ్గరే ఒక చిన్న చెట్టు చూసి దానికి ఉయ్యాలలాగా కట్టి పాపని చక్కగా ఆడిపిస్తున్నారు. నిజంగా ఇలాంటి తల్లులు, ఇలాంటి పేరెంట్స్ చాలామంది సొసైటీకి అవసరం అనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ చరణ్తో హేమ ఏబిన్, ఆంధ్రజ్యోతి, ఎల్బీ నగర్.